పూతలపట్టు నియోజకవర్గం ఐరాల రైతులు మరియు పశుపాలకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా 50% సబ్సిడీపై 50 కిలోల పశువుల ధాన్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ కరికిరి మురళీమోహన్, నాయకులు, అధికారులు, రైతులు, పశుపాలకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కరికిలి మురళీమోహన్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం స్థానికంగా నిర్వహించిన పెద్ద సంఖ్యలో దివ్యాంగులు మరియు ప్రజలు పాల్గొన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు పశుసంవర్ధక శాఖ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి సేవలను అందిస్తుంది. మళ్ళీ ఇచ్చారు సార్, మీరు వచ్చేసి మళ్ళీ 50 టన్నులు ఇచ్చినట్లయితే మిగతా వాళ్ళందరికీ కవర్ చేస్తామనేసి సవినయంగా తెలియజేసుకుంటున్నాం సార్. 50% సబ్సిడీతో మనకు వచ్చినటువంటి దానాన్ని మీకు అన్న చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తారని కోరుకుంటున్నాను. శాఖ తరఫున ఐరాల మండలానికి 60 మెట్రిక్ టన్నుల పశు మనకు 50% సబ్సిడీతో మిశ్రమ దాణా పశువులన్నిటికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. దీంట్లో 30 టన్నులు ఆల్రెడీ ఇంతకు ముందు ఇవ్వడం జరిగింది. రెండవ దశలో వచ్చేసి మన అన్నగారు రిక్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ 30 టన్నులు మనకు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి 50% సబ్సిడీతో మన పశువుల దాణా వచ్చేసి అన్న పశువుకి గాలికుంట వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం మనము చేపట్టడం జరుగుతుంది. నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ అన్న ప్రారంభోత్సవం చేసినారు. దాని తర్వాత మొత్తం 15 రోజులు మనకు ఈ ప్రోగ్రాం మొత్తం అన్ని హాజరైనటువంటి ఆవరణని కూడా కవరం చేసి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రతి ఒక్క రైతులు కూడా ఉపయోగించుకొని గాలికుంట నివారణ పథకం కార్యక్రమంలో భాగస్వాములై మనకు ఈ పథకం విజయవంతం